Hello aspirants, welcome back to Competitive Hunters. After a very long time, I'm doing this video, so I'm so sorry. Uh, why? Because due to my hectic schedule, I was not able to do any class or any session in this YouTube channel. So I'm so sorry. And here we will continue our polity classes. సో గ్రూప్ డి, ఆర్ఆర్బి గ్రూప్ డి. సో మెయిన్లీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఫోకస్ చేస్తూ సో పాలిటీ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాను. సో మనకి ఇది సెకండ్ క్లాస్. సో సెకండ్ క్లాస్ లో మనము పాలిటీలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం, సైలెంట్ ఫీచర్స్ అండ్ సోర్సెస్. సో సైలెంట్ ఫీచర్స్ ఏంటి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో, అండ్ దాంతో పాటు రిలవెంట్ గా ఉన్న సోర్సెస్ అంటే మనం కాన్స్టిట్యూషన్ లో నుంచి తెచ్చుకున్నవన్నీ కూడా, మన కాన్స్టిట్యూషన్ లో ఉన్నవన్నీ కూడా మనము వేరే కంట్రీస్ నుంచి, మనము వేరే సోర్సెస్ నుంచి మనం తెచ్చుకున్నవి. వి అడాప్టెడ్ ఆల్ దీస్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, టీపీఎస్పీస్, ఓకే, పార్లమెంటరీ సిస్టమ్. సో ఇవన్నీ కూడా మనం వేరే కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసి తెచ్చుకున్నవే. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ ఓరియంటెడ్ లో, ఎగ్జామ్ పాయింట్ లో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కమింగ్ టు ది సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి వాట్, లెంటియెస్ట్ కాన్స్టిట్యూషన్, లెంటియెస్ట్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్స్ హోల్ వరల్డ్ లోని మన ఇండియన్ కంట్రీ, మన ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ అనేది చాలా లెంతియెస్ట్ అండ్ ఆల్సో ఇది రిటర్న్ కాన్స్టిట్యూషన్. సో మనకి ప్రెసెంట్ ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, ఎట్ ప్రెసెంట్ డేట్ వీ హ్యావ్ 448 ఆర్టికల్స్. సో టోటల్ గా మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, 448 ఆర్టికల్స్ ఉన్నాయి. సో లెంతియెస్ట్ అండ్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఒకటే అనమాట, అంత రిటర్న్ అండ్ లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. సో టోటలీ మనకి 448 ఆర్టికల్స్ ఉన్నాయి, అండ్ దాంతో పాటు 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఎట్ ప్రెసెంట్. వాట్, 25 పార్ట్స్ అండ్ 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట మనకి మొత్తంగా. సో ఇందులో ఏంటంటే స్టేట్, సెంటర్ యొక్క డ్యూటీస్ ఏంటి, స్టేట్ యొక్క డ్యూటీస్ ఏంటి, పార్లమెంట్ జడ్జెస్ కి ఉన్న ఎలిజిబిలిటీస్ ఏంటి. సో ఇవన్నీ మనకి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అన్ని కూడా మనం ఈ ఆర్టికల్స్ లోనే కవర్ చేసుకుంటాము. అండ్ సెకండ్ ఫీచర్, కమింగ్ టు ది సెకండ్ ఫీచర్, drawn from the what, drawn from various sources. అంటే మనం ఇప్పుడు చూస్తున్న మన కాన్స్టిట్యూషన్ అనేది డిఫరెంట్ సోర్సెస్ లో నుంచి మనము తెచ్చుకున్నాం. సో ముందుగా చెప్పుకున్నవే. సో వేరియస్ సోర్సెస్ నుంచి మనం అన్ని తెచ్చుకున్నవి మనం ఇప్పుడు చూస్తున్న మన కాన్స్టిట్యూషన్, మనం రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని కూడా. నెక్స్ట్, బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అంటే మీకు కొన్ని లాస్ మనం చూసుకుంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్స్ లో కొన్ని లాస్ అనేవి చాలా ఈజీగా అమెండ్ చేయొచ్చు. బట్ వేర్ యాజ్ కొన్ని లాస్ ఆర్ రియలీ వాట్ దే నీడ్ ఏ స్పెషల్ ప్రొసీజర్స్. ఓకే, అమెండ్ చేయాలి అని అంటే కొన్ని చాలా టఫ్ అనమాట మన పార్లమెంట్ లో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆర్టికల్ 368. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ఆర్టికల్ 368. సో ఈ ఆర్టికల్ 368 అనేది మనకి స్పెషల్ ప్రొవిన్సెస్ ద్వారా మనము ఈ ఆర్టికల్ 368 లో మనం ఏదైనా సరే అమెండ్ చేయగలం అనమాట. సో కొన్ని ఏంటి అంటే ఆర్డినరీ లాస్ ద్వారా వీ కెన్ బి ఈజీలీ గెట్ లాస్ అనమాట. సో ఇలా మనకి బ్లెండ్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ దీని కిందకి వస్తుంది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి విచ్ ఈస్ నథింగ్ బట్ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బిఆర్. సో ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి, ఫెడరల్ సిస్టమ్ అంటే ఏమి లేదు, ఇప్పుడు మనం మన డైలీ లైఫ్ లో చూసుకుంటూ ఉంటాం. ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, మన మోడీ గారి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ ప్రెసిడెంట్. ఇప్పుడు ఇంకా స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే మన తెలుగు స్టేట్స్ లో ఏపీలో ఎవరు, చంద్రబాబు నాయుడు ప్రెసిడెంట్, ఇంకా మనకి తెలంగాణలో రేవంత్ రెడ్డి. సో అలాగా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ డ్యూటీస్ ఏమేమి ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ ఏ డ్యూటీస్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ డ్యూటీస్ చేయాలి, డివిజన్ ఆఫ్ పవర్స్ అన్ని కూడా మనం ఏమంటాం అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఫెడరల్ సిస్టమ్స్ అంటాం. సో డివిజన్ ఆఫ్ పవర్స్ కూడా మనకి వన్ ఆఫ్ ది వాట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బిఆర్స్. నెక్స్ట్, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటి, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటి,
మనకి ఇప్పుడు మనం చూసుకుంటే మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ మన ఇండియాలో. బట్ చాలా మంది ఏంటి అంటే వేరే కంట్రీస్, అదర్ కంట్రీస్ లో ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కూడా ఉంటది. సో మనకి ఇక్కడ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటి, లోక్సభ, రాజ్యసభ, దానికి అన్నిటికీ హెడ్ ప్రెసిడెంట్. సో ఇలా మనకి ఏదైనా ఒక లా అమెండ్ చేయాలి అని అంటే ఇదంతా ఒక ప్రాసెస్ అన్నమాట. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బిల్ పాస్ చేయాలి, మళ్ళీ అది అదర్ హౌస్ లో అంటే లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తే ఇన్ కేస్ అది మళ్ళీ రాజ్యసభలోకి వెళ్ళాలి. ఓకే, ఇఫ్ రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తే రాజ్యసభ నుంచి మళ్ళీ అదర్ హౌస్ లోక్సభలోకి వెళ్ళాలి. అండ్ ఈ టూ హౌసెస్ లో బిల్ పాస్ అయిన తర్వాత దట్ విల్ బి గో నియర్ ప్రెసిడెంట్. సో అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. సో ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చిన తర్వాత అది అనేది లాగా మారుతూ ఉంటుంది. సో మనకి పార్లమెంట్ అని అంటే ఒక ఇండివిజువల్ గా ఒకరిని పట్టుకుని మనం పార్లమెంట్ అని చెప్పము. పార్లమెంట్ అంటేనే ఏమొస్తుంది అని అంటే లోక్సభ, రాజ్యసభ అండ్ దానికి హెడ్ ఎవరు, ప్రెసిడెంట్ వస్తారనమాట. నెక్స్ట్ ఏంటి ఫీచర్ మనకి, ఫండమెంటల్ రైట్స్ అంటే పార్ట్ 3 కింద, అంటే మనకి పార్ట్స్ చెప్పుకున్నాం కదా మనకి. సో ఆ పార్ట్స్ లోని మనకి ఫండమెంటల్ రైట్స్ అనేవి పార్ట్ 3 కింద వస్తుంది. సో ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి, బేసిక్ గా హ్యూమన్స్ కి ఏమేమి రైట్స్ ఉండాలి. సో ఇవన్నీ మనకి రైట్ టు ఈక్వాలిటీ, ఓకే, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్, ఇవన్నీ మనకి ఫండమెంటల్ రైట్స్ కిందకే వస్తుంటాయి. సో ఫండమెంటల్ రైట్స్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సైలెంట్ ఫీచర్. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే డిపిఎస్పి. సో ఇది నెక్స్ట్ పార్ట్ కిందకి వస్తుంది, అంటే పార్ట్ 4 కిందకి వస్తుంది. సో స్టేట్స్ మీద మనకి ఏమేమి ప్రిన్సిపల్స్ ఉంటాయి, ఏమేమి పాలసీస్ ఉంటాయి, సో ఇవన్నీ మనకి డిపిఎస్పీస్ వినే ఉంటారు. అండ్ ఫర్దర్ గా కూడా దీని మీద మనకి చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. సో అక్కడ ఇన్ డీటెయిల్ గా మనం అన్ని కూడా చూసుకుందాము. అండ్ నెక్స్ట్ ఫండమెంటల్ డ్యూటీస్. సో ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఏ పార్ట్ కిందకి వస్తాయి, పార్ట్ 4A, ఫండమెంటల్ డ్యూటీస్. నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ జస్టిషియబుల్ వేరాస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ నాన్ జస్టిషియబుల్. అంటే ఫండమెంటల్ రైట్స్ మనకి వియోలేట్ అయితే వీ కెన్ గో టు సుప్రీం కోర్ట్ డైరెక్ట్లీ, బట్ ఫండమెంటల్ డ్యూటీస్ వియోలేట్ అయితే మనం ఎక్కడ కూడా మనము వెళ్ళి మనం కేసు వేయలేము, కేసు ఫైల్ చేయలేము, వీ కాంట్, అది నాన్ జస్టిషియబుల్ అనమాట ఫండమెంటల్ డ్యూటీ. సో ఇది మెయిన్ డిఫరెన్స్. చాలా ఎగ్జామ్స్ అడిగి ఉన్నారు ఎస్ఎస్సిలో, రైల్వేస్ లో కూడా. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, వన్ ఆఫ్ ది పాయింట్. నెక్స్ట్ ఇండిపెండెంట్ అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. సో మనకి జ్యుడిషియరీ గురించి వస్తే ఏమొస్తుంది, ఫస్ట్ మనకి సుప్రీం కోర్ట్ ఉంటుంది, అన్నిటికన్నా అపెక్స్ కోర్ట్ అనమాట, అది అన్నిటికన్నా పెద్ద కోర్టు. సో అపెక్స్ కోర్ట్ మనకి ఏమొస్తుంది, సుప్రీం కోర్ట్ వస్తుంది. సో దాని కింద హైకోర్ట్స్, స్టేట్స్ లో ఉన్న హైకోర్ట్స్ వస్తాయి. నెక్స్ట్ హైకోర్టు కింద మనకి సబార్డినేట్ కోర్ట్స్ అనేవి వస్తుంటాయి. సో ఇదంతా కూడా జ్యుడిషియరీ సిస్టమ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా ఉంటుంది అండ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ మనకు ఇండియాలో మనం ఫాలో అయ్యేది. నెక్స్ట్ కమింగ్ టు సెక్యులర్ స్టేట్. సో సెక్యులర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్యులర్? సో సెక్యులర్ అనేది ఏంటి అని అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ స్టేట్, ఏదైనా ఒక స్టేట్ అని పర్టిక్యులర్ రిలీజియన్ అనేది ఒక స్టేట్ లో ఫాలో అవ్వాలి, ఒక స్టేట్ లో ఉండాలి అని చెప్పి ఏమీ ఉండకుండా ఉంటుందన్నమాట. సో దేర్ ఈస్ నో పర్టిక్యులర్ స్టేట్ ఫాలోయింగ్ ఓన్లీ పర్టిక్యులర్ రిలీజియన్. అంటే అన్ని రిలీజియన్స్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని మనం ఏమంటామంటే సెక్యులర్ ఆర్ సెక్యులరిజం అంటుంటాము. సో వన్ ఆఫ్ ది ఫీచర్ ఏంటి అంటే మనకి సెక్యులర్ ఈస్ వన్ ఆఫ్ ది సైలెంట్ ఫీచర్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇంకా సెక్యులర్, సావర్నిటీ, వన్ సెకండ్, యా, మనకి ఇంకా ఎస్తో వచ్చేవి వర్డ్స్ సెక్యులరిజం, సోషలిజం, సావర్నిటీ. సో ఇవన్నీ మనం వింటుంటాము. సావర్నిటీ అంటే ఏంటి, సెక్యులరిజం అంటే ఏంటో చెప్పాను. అండ్ సావర్నిటీ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక స్టేట్ ని కానీ ఒక కంట్రీని కానీ గైడ్ చేయడానికి ఒక సుప్రీం అథారిటీ ఏదో ఒకటి ఉండాలంటే విచ్ ఈస్ నథింగ్ బట్ ఒక హెడ్. సో మన ఇండియాలో సావర్నిటీ అనేది ఉంది. సో మనకి స్టేట్ లో ఒక అఫీషియల్ బాడీ ఒకటి ఉంటది, ఏంటి, పైన హెడ్ అనమాట, విచ్ గవర్న్స్ ది స్టేట్ కదా. సో మనకి ఏంటి, సీఎం ఉంటారు స్టేట్ లో, అండ్ మనకి కంట్రీలో మనం చూసుకుంటే పిఎం ఉంటారు. సో వీళ్ళు ఏంటి, ఇక్కడ అన్ని కూడా ఒక హెడ్ గా ఉండి అన్ని గవర్నెన్స్ అన్ని కూడా చూసుకుంటూ ఉంటారు. సో విచ్ ఈస్ నథింగ్ బట్ సావర్నిటీ అంటాం దాన్ని. ఇంకా నెక్స్ట్ మనము సోషలిస్ట్ ఫీచర్ గురించి చూసుకుంటే, సో సోషలిస్ట్ అంటే ఏమీ లేదు, ఇక్కడ ఏంటి అని అంటే కలర్ కానీ మీకు రిలీజియన్, రీజియన్,
సెక్స్. సో వీటన్నిటి మీద దేని మీద కూడా మీకు ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా మీకు అంటే అందరూ సమానులే, రిచ్ గాని పూర్ గాని ఏదైనా సరే. సో దీన్ని రిప్రజెంట్ చేస్తూ ఈ యొక్క సోషలిజం అనే ఒక వర్డ్ ని తీసుకురావడం జరిగింది. ఓకే, సో ఇవన్నీ కూడా విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ పార్ట్ ఆఫ్ ది దీస్ ఆర్ ఆల్ a part of silent features of our constitution. Next, single citizenship. So ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట, సింగిల్ సిటిజన్షిప్. వై? బికాస్ మనకి ఇండియాలోని సింగిల్ సిటిజన్షిప్ అంటే ఇప్పుడు వీ ఆల్ హ్యావ్ ఆధార్ కార్డ్స్, దట్ మీన్స్ వీ ఆల్ ఆర్ ఇండియన్ సిటిజన్స్. అంటే మనకి ఆధార్ కార్డ్ ఉంది అంటే మనకి అర్థం ఏంటి అంటే మనం ఇండియన్స్ అని చెప్పి. సో అదే గ్రీన్ కార్డ్ ఉంటే గ్రీన్ కార్డ్ ఎవరికి ఉంటుంది? అమెరికన్స్ కి ఉంటుంది. సో అలాగా మనకి ఆధార్ కార్డు ఉంది అంటే మనం ఇక్కడ సిటిజన్స్ అని అర్థం కదా. సో మనకి ఇక్కడ ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ అంటే ఉంటే మనకి ఏదో ఒక కంట్రీ సిటిజన్షిప్పే ఉండాలి. సో కొంతమంది ఏమవుతూ ఉంటుందంటే ఇక్కడ నుంచి యుఎస్కి వెళ్తుంటారు కొంతమంది. సో అక్కడే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ ఒకవేళ వెళ్ళారనుకో, లేకపోతే ఫస్ట్ హస్బెండ్ వెళ్ళి నెక్స్ట్ వైఫ్ అయినా పిలిపించుకుంటే, సో వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు సాఫ్ట్వేర్ సైడ్ లో, లేకపోతే ఏదైనా బిజినెస్ పరంగానో ఏదో ఒకటి. సో అక్కడ కనుక బర్త్ కనుక జరిగితే, సో ఇఫ్ దే ఆర్ రిక్వైర్డ్, సో ఇంతకు ముందు అయితే యుఎస్ లో ఏంటి అంటే బై బర్త్ సిటిజన్షిప్ వచ్చేది. అంటే వేరే కంట్రీస్ ఎవరైనా సరే యుఎస్ లోకి వెళ్ళి యుఎస్ లో గనక వాళ్ళు బేబీకి బర్త్ ఇచ్చినట్లయితే, సో అక్కడ ఏమవుతుంది, యుఎస్ఏ అక్కడ సిటిజన్షిప్ అనేది ఇస్తుంది అనమాట. బట్ ఆఫ్టర్ రీసెంట్ డేస్ లో చూసుకుంటే ట్రంప్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత యుఎస్ లోని, సో ఇక్కడ ఈ యొక్క ఫస్ట్ ఆయన తీసుకుంది ఏంటి అంటే ఈ యొక్క లాని ఏదైతే ఉందో ఒక లా, దీన్ని ఫస్ట్ కండెమ్ చేశారనమాట. సో దీన్ని రిజెక్ట్ చేసేసాడు, నో ఇది అలా సిటిజన్షిప్ ఇవ్వకూడదు అని చెప్పి. యా, సో అలాగా సింగిల్ సిటిజన్షిప్ సో ఉంటే అదర్ కంట్రీస్ లైనా ఉండొచ్చు, లేదు అని అంటే ఒక ఇండియాలో మన కంట్రీ ఏదే ఉండాలి, ఏదో ఒక్క కంట్రీదే ఉండాలి. ఓకే, ఇండియాది కూడా కావాలి నాకు, యుఎస్ఏది కూడా కావాలి, జర్మనీ సిటిజన్షిప్ కూడా కావాలి అని అంటే అదంతా చల్లదనమాట. ఉంటే నీకు ఇండియన్ సిటిజన్షిప్ ఉండాలి, ఆల్ ఎల్స్ యూ హ్యావ్ టు క్యాన్సిల్. సో మీకు అదర్ సిటిజన్షిప్ ఉంది బట్ ఈవెన్ దో యూ వాంట్ టు గెట్ ఇండియన్ సిటిజన్షిప్ అంటే మీరు అక్కడ క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో అది మీరు దానికి కన్సెంట్ గా మీరు అప్రోప్రియేట్ డాక్యుమెంట్స్ అన్ని అప్రోప్రియేట్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు ఇచ్చినట్లయితే సో అప్పుడు మీకు సిటిజన్షిప్ అనేది వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ సింగిల్ సిటిజన్షిప్. నెక్స్ట్, యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ 18 years. ఇది మీకు చూడంగానే ఏదో పెద్ద వర్డ్, మీకు అడల్ట్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పేసి ఏదో అనుకుంటారు, బట్ నథింగ్ బట్ 18+ ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరైనా సరే దే ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పి, వాళ్ళు ఏ స్టేట్ కి సంబంధించిన ఏ రిలీజన్ కి సంబంధించిన వితౌట్ ఎనీథింగ్ వాళ్ళు గనక 18 years+ ఉంటే, వెదర్ ఇట్ ఈస్ ఫీమేల్స్ ఆర్ మేల్స్, సో దే కెన్ బి ఏబుల్ టు ఓట్. సో ఇంతకు ముందు కాలంలో మనం చూసుకున్నట్లయితే సో ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండ్ ఓన్లీ మేల్స్ కెన్ ఏబుల్ టు ఓట్. అంటే వాళ్ళు ఎవరైతే లీడర్స్ ఉండాలి అని చెప్పి సెలెక్ట్ చేసుకునేది కూడా ఓన్లీ రిచ్ పీపుల్స్ కొన్ని ఏరియాస్ లో అండ్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ కొన్ని ఏరియాస్ లో, అలాగా ఓన్లీ మేల్స్ అలా ఉండేదన్నమాట. సో నౌ ఇప్పుడు అలా డిస్క్రిమినేషన్ ఏమీ లేదు, ఎవ్రీబడి కెన్ ఓట్ who are above only one requirement. They need to have only one requirement. ఏంటి అది? 18+ years వాళ్ళు కనుక వచ్చుంటే సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఇన్ ఇండియా టు ఓట్. ఓకే, సో ఇది మనం అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి వస్తే, సో మనకి నేషనల్ ఎమర్జెన్సీ, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ, సో ఇలాగ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయి. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్ని కూడా మనకి సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లోనే వస్తుంది. సో ఇది ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ ని బట్టి మనకి ఈ యొక్క ఎమర్జెన్సీస్ అనేవి
వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మన ప్రెజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతుంది కాబట్టి మేబీ చెప్పలేము, నేషనల్ ఎమర్జెన్సీ ఎయ్యొచ్చు. బట్ మాక్సిమం ఎమర్జెన్సీస్ ఏవి కూడా అప్లై అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. వై బికాస్ మన ఇండియా ఈస్ ఏబుల్ టు సి ఎమర్జెన్సీస్ ఎప్పుడు అప్లై అవుతుంది అంటే ఆ యొక్క పర్టికులర్ కండిషన్ వర్సన్ అవుతున్నప్పుడు మనము కొన్ని సర్టెన్ సర్కమ్స్టాన్సెస్ లో మాత్రమే ఎమర్జెన్సీస్ వేయాలి. సో అంత డీప్, అంత వర్సన్ సిచ్యువేషన్స్ కానీ, అంత క్వాలిటీ లెస్ సిచ్యువేషన్స్ కానీ ఏవి మన ఇండియా అయితే ఫేస్ చేయదు డ్యూ టు ఇండియా అండ్ పాకిస్తాన్ వార్. సో మనకైతే ఎమర్జెన్సీస్ ఏమి ఇంపోజ్ అయ్యే ఛాన్సెస్ లేవు. మేబీ అది మనము ఆపోజిట్ కంట్రీ అంటే పాకిస్తాన్ లో మేబీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడే వాళ్ళు వాటర్ కి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నారు. స్టిల్ ఈవెన్ దో వాళ్ళు ఇండియా మీద గెలవాలి, మాకు కాశ్మీర్ కావాలి అని చెప్పి స్టిల్ దే ఆర్ వాళ్ళకి నాకు తెలీదు, వాళ్ళకి ఇన్బిల్డే బ్లడ్ లో ఉంటుంది అనుకుంటా పాకిస్తాన్ కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళది అని చెప్పి. ఎన్ని తరాలు పోయినా సరే ఈవెన్ దో ఆ యొక్క థాట్, ఆ యొక్క వాళ్ళ యొక్క అగ్రెసివ్నెస్ కానీ, ఆ యొక్క థాట్స్ కానీ స్టిల్ అది మాత్రం వారసత్వం లాగా పుచ్చుకుంటున్నారు అనమాట. వాళ్ళందరూ కూడా ఉన్న పాకిస్తాన్ పీపుల్కే వాళ్ళు సరిగ్గా మంచి చెడు చూడలేకపోతున్నారు. దే ఆర్ నాట్ డెవలపింగ్ దేర్ ఎకానమీ, దేర్ స్కిల్స్, దేర్ యూత్, బట్ స్టిల్ దే వాంట్ కాశ్మీర్. సో కాశ్మీర్ ఉన్నదే చూసుకోలేకపోతే ఇంకా ఎక్కడ దాన్నో వేరే కంట్రీ నుంచి నువ్వు తెచ్చుకుని నువ్వు అది కూడా కలుపుకుని నువ్వేం చేస్తావు? ఓకే, ఇట్స్ ఏ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ ఫర్ దెమ్. అవునా కదా? ఏదైనా డెవలప్మెంట్ ఉంది, ఓకే మేము మాకు సో అండ్ సో డెవలప్మెంట్ ఉంది, సో మేము కంట్రీ వైజ్ గా ఇంత ఎకానమీలో ఉన్నాము, సో మేము మా ప్రజలకి ఇది చేసుకుంటున్నాం అది చేసుకుంటున్నాం అని చెప్పి చెప్పుకోవడానికి కనీసం ఒక 4 చేతి మీద లెక్క పెట్టుకోవడానికి కనీసం 4 కూడా లేవు వాళ్ళకి. ఈవెన్ తో వాళ్ళకి కాశ్మీర్ కావాలి. ఇంకొంచెం గనక ఇది ఉంటే వాళ్ళు ఏంటి మొత్తం ఇండియా మాదే అని చెప్పేసి చెప్పినా చెప్తారు. బట్ వాళ్ళు చెప్పుకున్నట్లు అవి గాల్లో మాటలుగానే ఉంటాయి కానీ ఏవి కూడా నిజం కావు. అండ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ నవేడేస్. అంటే అంతకుముందు లేదని కాదు, స్టిల్ మనం ఇంకా కూడా స్ట్రాంగ్ అవుతున్నాము. సో అవన్నీ కూడా అలాంటి పప్పులన్నీ ఇప్పుడు ఉడికే ఛాన్సెస్ అయితే లేవు. రైట్, ఓకే. సో నెక్స్ట్, బైకామరల్ లెజిస్లేచర్. ఓకే, సో బైకామరల్ లెజిస్లేచర్. సో బైకామరల్ లెజిస్లేచర్ అంటే ఏంటి? సో విచ్ ఈస్ నథింగ్ బట్ లోక్సభ, రాజ్యసభ. సో వీ హ్యావ్ 2 houses. సో ఐ ఆల్రెడీ సెట్ యూ. సో దాన్ని మనం బైకామరల్ లెజిస్లేచర్స్ అంటుంటాము. నెక్స్ట్, స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ మైనారిటీస్ అండ్ ఎస్సీ ఎస్టీ. సో ఎస్సీ ఎస్టీస్ కి, మైనారిటీస్ కి స్పెషల్ ప్రొవిజన్స్ ని ఇవ్వాలి అని చెప్పి కూడా మనకి కాన్స్టిట్యూషన్ లో వన్ ఆఫ్ ది ఫీచర్ అనమాట. అండ్ ఇంకా సెపరేషన్ ఆఫ్ పవర్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఆల్ దీస్ ఆర్ నథింగ్ బట్ వాట్ ఫీచర్స్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ విల్ కమ్ into the other topic, what sources of the Indian constitution. So sources of Indian constitution ఏంటి అంటే ఫస్ట్ యూకే. సో యునైటెడ్ కింగ్డమ్ నుంచి మనము తెచ్చుకున్న సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ రియలీ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తుంటాయి. ఎందుకు అంటే ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు స్టూడెంట్స్. పార్లమెంటరీ సిస్టమ్ కి ఇంకా ఏ సోర్సెస్ ఏ కంట్రీ నుంచి తెచ్చుకున్నామనే దాని మీద చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో యూ డోంట్ కన్ఫ్యూజ్. ఇది కొంచెం బైహార్ట్ చేసుకుంటే మీరు ఖచ్చితంగా గుర్తుంటుంది. బైహార్ట్ చేసుకుని మీరు రివిజన్ చేసుకుంటుంటే ఫ్రీక్వెంట్ గా ఖచ్చితంగా గుర్తుంటుంది. యూకే యునైటెడ్ కింగ్డమ్ లో చూసుకుంటే మనం పార్లమెంటరీ సిస్టమ్. సో ఇవి మనం చూస్తున్నాం కదా, పార్లమెంట్ అంటే ఏంటి? ప్రెసిడెంట్, లోక్సభ, రాజ్యసభ. సో ఇవన్నీ పార్లమెంటరీ సిస్టమ్ మనము యూకే నుంచే తీసుకున్నాము. అండ్ పార్లమెంటరీ సిస్టమ్ తో పాటు రూల్ ఆఫ్ లా, అంటే ఒక కంట్రీ నుంచి ఒక సిస్టమ్, ఒక ఫీచరే మనం తెచ్చుకోలేదు, 2-3 ఉండొచ్చు, మల్టిపుల్ ఫీచర్స్ కూడా మనం తెచ్చుకుని ఉండొచ్చు. సో ఇంకొకటి ఏంటి అంటే రూల్ ఆఫ్ లా మనం యూకే నుంచి తెచ్చుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటి? క్యాబినెట్ సిస్టమ్. సో క్యాబినెట్ సిస్టమ్ మనం చూస్తే క్యాబినెట్ సిస్టమ్, రూల్ ఆఫ్ లా, పార్లమెంటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా మనము యూకే నుంచి తెచ్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ యుఎస్ఏ.
యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో యుఎస్ఏ నుంచి మనం ఫండమెంటల్ రైట్స్ తెచ్చుకున్నాం. సో ఇప్పుడు మనం చూసుకునే ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, ఓకే, రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీ, సో ఇవన్నీ కూడా మనం ఫండమెంటల్ రైట్స్ అన్ని కూడా యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాము. జ్యుడిషియల్ రివ్యూ అండ్ ఇంపీచ్మెంట్. ఓకే, సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇంపీచ్మెంట్ అనే వర్డ్ వచ్చింది అని అంటే అది ఖచ్చితంగా ప్రెసిడెంటే. సో మన ఇంపీచ్మెంట్ అంటే విచ్ ఈస్ నథింగ్ బట్ రిమూవల్. సో మనము కాన్స్టిట్యూషన్ లో చూసుకుంటే మనకి సుప్రీం కోర్ట్ జడ్జెస్ కానీ, హైకోర్ట్ జడ్జెస్ కానీ అన్నిటికీ రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జెస్, రిమూవల్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ అని ఉంటది. బట్ ఓన్లీ ఫర్ ది ప్రెసిడెంట్ వీ హ్యావ్ దట్ పర్టిక్యులర్ స్పెసిఫిక్ వర్డ్ ఏంటి, ఇంపీచ్మెంట్. సో ఇంపీచ్మెంట్ అనేది ప్రెసిడెంట్ కి ఒక్కటే. రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ అని మీరు ఎక్కడ కూడా చూసుండరు, వినుండరు. మీరు అట్లీస్ట్ మీరు వినేటప్పుడు కూడా ఏదైనా లెక్చర్స్ కానీ, క్లాసెస్ కానీ అక్కడ కూడా ఎవరు యూజ్ చేయరు. వై? బికాస్ ఇంపీచ్మెంటే వస్తుంది మీకు వర్డ్. ఇంపీచ్మెంట్ అనే వర్డే పెట్టారు కాన్స్టిట్యూషన్ లో. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేస్తే, కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వకపోతే అప్పుడు మనం ప్రెసిడెంట్ ని కూడా తీసేయొచ్చు అనమాట. సో దాన్ని మనం ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటాం. సో ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా మనము ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం? యుఎస్ఏ నుంచి తెచ్చుకున్నాం. నెక్స్ట్ కెనడా. కెనడా కెనడా నుంచి మనం ఫెడరల్ సిస్టమ్. సో ఫెడరల్ సిస్టమ్ అంటే ఏంటి? సెంట్రల్, స్టేట్స్ ఇవే అనమాట. నెక్స్ట్ రెసిడ్యూరీ పవర్స్ విత్ సెంటర్. సో సెంటర్స్ లో మనకి రెసిడ్యూరీ పవర్స్ ఎలా మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో ఈ రెండు మనము ఎక్కడి నుంచి? కెనడా నుంచి మనము సోర్సెస్ అన్ని అడాప్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఐర్లాండ్. సో ఐర్లాండ్ నుంచి మనము డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, డిపిఎస్పి అండ్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్. సో ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ప్రెసిడెంట్ యొక్క ఇంపీచ్మెంట్ మనం తెచ్చుకుంది వేరే కంట్రీ అంటే యుఎస్ఏ నుంచి. నెక్స్ట్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అంటే ప్రెసిడెంట్ ని ఎన్నుకోవాలంటే ఏ మెథడ్ ని యూజ్ చేస్తారు అని తెచ్చుకుంది మనం ఐర్లాండ్ నుంచి తెచ్చుకున్నాం. సో ఒకే పోస్ట్ గురించి 2-3 ఫీచర్స్ ఉంటాయి అన్నమాట ప్రెసిడెంట్ కి సంబంధించి, సుప్రీం కోర్టుకి సంబంధించి అలాగా. సో అలా 2-3 సోర్సెస్ వేరే వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుని ఉంటాము. సో అది మీరు గుర్తుపెట్టుకుని చదువుకోవాలి వైల్ యు ఆర్ రీడింగ్. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి మనము కాన్కరెంట్ లిస్ట్, ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ జాయింట్ సిట్టింగ్. ఓకే, ఏంటి మనం జాయింట్ సిట్టింగ్. సో జాయింట్ సిట్టింగ్ ఏంటి అని అంటే లోక్సభ అండ్ రాజ్యసభ వీళ్ళందరూ కలిసి జాయింట్ సిట్టింగ్ అనేది వేస్తుంటారు అనమాట. సో ఏదైనా ఒక్కొక్కసారి బిల్స్ ఫార్వర్డ్ అవ్వడానికి చాలా టైం పడుతూ ఉంటుంది. సో ఇన్ దాట్ కేసెస్ అండ్ అది కాకుండా ఇంకొన్ని కేసెస్ లో మనకి ఈ జాయింట్ సిట్టింగ్ అనేది పెడుతుంటారు. సో ఇలాగా ఏంటి అంటే బిల్స్ అన్ని కూడా ఫార్వర్డ్ అంటే బిల్స్ అన్ని కూడా పాస్ చేయడానికి ఈ జాయింట్ సిట్టింగ్ ని యూజ్ చేస్తుంటారు. సో మనము కాన్కరెంట్ లిస్ట్ అండ్ ఇంకోటి ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ జాయింట్ సిట్టింగ్, ఈ మూడు కూడా మనము ఎక్కడి నుంచి? ఆస్ట్రేలియా నుంచి తెచ్చుకున్నాము. ఓకే, నెక్స్ట్ యుఎస్ఎస్ఆర్. సో యుఎస్ఎస్ఆర్ నుంచి మనం తెచ్చుకుంది ఫండమెంటల్ డ్యూటీస్, ప్లానింగ్ సిస్టమ్. సో ప్లానింగ్ సిస్టమ్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మనం తెచ్చుకుంది ఎక్కడి నుంచి? యుఎస్ఎస్ఆర్ నుంచి. నెక్స్ట్ ఫ్రాన్స్. ఫ్రాన్స్ నుంచి మనం రిపబ్లిక్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ ఇవన్నీ కూడా మనము ఫ్రాన్స్ నుంచే తెచ్చుకున్నాం. రిపబ్లిక్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. నెక్స్ట్ జర్మనీ నుంచి ఏమేమి తెచ్చుకున్నాం? జర్మనీ నుంచి మనము ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, ఓకే, అంటే సస్పెన్షన్ ఆఫ్ రైట్స్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, సస్పెన్షన్స్ ఆఫ్ కొన్ని మనకి సస్పెన్షన్స్ అవుతుంటాయి అనమాట. కొన్ని రైట్స్ మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది అప్లై అయినప్పుడు, ఇంపోజ్ అయినప్పుడు. సో ఇది అన్ని మనము ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాం? జర్మనీ యొక్క కాన్స్టిట్యూషన్ నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా నుంచి మనము, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనకి, ఏంటి? కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మనము సౌత్ ఆఫ్రికా నుంచి అమెండ్ చేసుకున్నాం. ఓకే, అడాప్ట్ చేసుకున్నాం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రాసెస్. నెక్స్ట్ లా మేకింగ్ ప్రొసీజర్. మనకి ఏంటి? లా మేకింగ్ ప్రొసీజర్ అనేది మనకి జపాన్ నుంచి మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వాట్? లా మేకింగ్ ప్రొసీజర్. సో ఇవన్నీ కూడా ఏంటి మనకి డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీస్ ఆర్ ఆల్ మెయిన్లీ మీకు ఇంపార్టెంట్ గా నేను మీకు ఇక్కడ షేర్ చేశాను మీకు సెషన్ లోని. సో ఇందులో మళ్ళీ మల్టిపుల్ చాయిస్ తీసుకుని నాకు ఈ రెండు సరిపోతుంది, ఈ రెండు బాగుంది గుర్తు పెట్టుకోవడానికి అని చెప్పి 1-2 అలా పిక్ చేసుకోవద్దు. ఓకే, ఇదేమి మీరు సెమిస్టర్ ఎగ్జామ్స్ లేకపోతే ఫైనల్ డిగ్రీ ఎగ్జామ్స్ కాదు. సో మీరు అలా పిక్ చేసుకోలేదు. ఎవ్రీథింగ్ ఉన్నది ఉన్నట్టు కూడా ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రీడ్. దేర్ ఇస్
నో ఆప్షన్ టు పిక్. వై? బికాస్ మీకు అక్కడ థియరీ ఎగ్జామ్ కాదు, మల్టిపుల్ చాయిస్ ఎంసీక్యూస్. సో వాడిచ్చిన దాంట్లోనే మీరు కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవాలి. యూ కాంట్ రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్. సో దట్స్ వై యూ హ్యావ్ టు లెర్న్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, సో మీరు ఇంకా మీకు మంచి వీడియోస్ అన్ని కూడా వస్తుంటాయి ఈ వీడియోలో. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ది ఛానల్. సో ఐఎమ్ ప్రొవైడింగ్ యూ ది ఎగ్జామ్ లెవెల్ కంటెంట్ ఇన్ ఏ ఫ్రీ ప్లాట్ఫామ్ మీద ప్రొవైడ్ చేస్తున్నా. సో యూ ఆల్ నీడ్ టు డూ ఈస్ జస్ట్ షో యువర్ లవ్ బై లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. సో ఇంకా ఏమైనా కంటెంట్, ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే యూ కెన్ ప్లీజ్ feel free to comment in the comment section, and you can follow for more updates in Telegram and YouTube and Instagram channels. Links కూడా మీకు comment section లో పెడతాను. సో అక్కడ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో హియర్ we will end this session. సో ఇంకో మంచి బ్యూటిఫుల్ కంటెంట్ తో I will be back in this channel. Okay, stay tuned to the channel guys. So bye aspirants, see you in the next video.